హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను నార్త్ సైడ్ చాలా ఫేమస్ అయిన పోహా బ్రేక్ఫాస్ట్. దానికోసం కొన్ని కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ మిర్చి, గ్రౌండ్ నట్స్, పచ్చివి, కరివేపాకు అండ్ అటుకులు, పోహా. సో ఈ సైజులో ఉన్న అటుకులు తీసి పెట్టుకున్నాను నేను. సో ప్రాసెస్లోకి వెళ్తే ఇట్స్ అ క్విక్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. సో చాలా చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ హెల్దీ ఆల్సో. పోహా ఈజ్ వెరీ హెల్దీ. సో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. నేను తీసుకునే పోహా క్వాంటిటీని బట్టి కొంచెం ఆయిల్ వేసేసుకొని అంతలోపు కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం అవి హీట్ ఎక్కిన తర్వాత లైట్గా వెంటనే గ్రౌండ్ నట్స్ వేసుకుంటున్నాను, పల్లీలు. పల్లీలు కొంచెం ఫ్రై కావాలి ఆయిల్లో. సో కొంచెం సేపు ఉంచుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత గ్రీన్ మిర్చి వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ చాలా నీట్గా ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ ఇంకొంచెం డార్క్గానే అయినా కానీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఉంచాలి. ఇది కొంచెం సేపు. ఆనియన్స్ నుంచే చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది. సో కనిపిస్తుంది కదా, ఆనియన్స్ మొత్తం ఈ కన్సిస్టెన్సీ వరకు అయిన వరకు ఉంచుకొని దాంట్లోకి అప్పుడే గ్రేట్ చేసిన గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. సో అయిపోయింది. కొంచెం సేపు గార్లిక్ కొంచెం కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చి కరివేపాకు, అంతే. మనం ఉంచిన ఇంకొంచెం సేపు 2-3 minutes ఉంచేలోపు ఇంకా కొంచెం సేపు అది ఫ్రై అయిపోతాయి మొత్తం ఇదంతా. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు అండ్ దెన్ ఇమీడియట్గా సాల్ట్. సో ఓన్లీ పసుపు అండ్ సాల్ట్ పడుతుంది దీంట్లో. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. కలిపేసుకుందాము. అండ్ ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్ ఈస్ డన్ యాక్చువల్లీ. సో ఇది కొంచెం ఇంకా కొంచెం ఒక 1-2 minutes ఉండేలోపు మనం అటుకుల్ని కడుక్కోవాలి. ఒక 2 times అట్లా నేను వాటర్ వేసి వాష్ చేసి పెట్టేసుకొని ఎంత పోహా కావాలో అంత క్వాంటిటీ అటుకులు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మెజర్మెంట్ ఏమీ మెన్షన్ చేయట్లేదు. సో 2 times నీట్గా పోహాని కడిగేసుకొని అది కాస్త వీఆర్ గోయింగ్ టు యాడ్ ఇన్ టు ఇట్. అండ్ డన్. ఇది కలిపేసుకుంటే అయిపోతుంది.
కావాలంటే సర్వ్ చేసుకునే ముందు కొంచెం లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది లేకపోయినా సరే టేస్ట్ బాగుంటుంది. సో అంతే, క్విక్ అండ్ హెల్దీ పోహా ఇట్ ఈస్ డన్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.